భద్రకాళి ఆలయం మాడవీధుల నిర్మాణం విషయంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ దొంగ నాటకాలు ఆడుతున్నారంటూ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. భద్రకాళి ఆలయం మాడవీధుల నిర్మాణానికి 2014 లోపునుకున్నదే వినయ్ భాస్కర్ అని అన్నారు. ఆలయం దగ్గరలో ఉన్న దళితుల గుడిసెలు తొలగించాలని, వారికి వేరే చోట పునరావాసం కల్పించాలని జిల్లా కలెక్టర్ సమక్షంలో తీర్మానం చేశారని అన్నారు. దళితులకు పునరావాసం కల్పించకుండా దాస్యం వినయ్ భాస్కర్ మోసం చేశాడని విమర్శించారు. ఆనాడు తీర్మానం చేసిన వినయ్ భాస్కర్ నేడు తమ ప్రభుత్వం దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లిచ్చి ఆదుకోవాలని చూస్తే అడ్డం పడుతున్నాడని నాయని రాజేందర్ రెడ్డి విమర్శించాడు. మళ్ళీ వీళ్ళకేదో దళితులకు ఆయన ఏదో చేసిందట, నేనేదో అన్యాయం చేసిన అనే విధంగా వాళ్ళకు మాయమాటలు చెప్పి ఏడుపులు తూడుపులతోటి అదో డ్రామా కొత్త నాటకాన్ని తెరలేపుతాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ మీ ప్రెస్ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, 11 గంటలకు కూడా ప్రెస్ మీట్ పెడతా అన్నారు కదా, మీరు ఈ కాపీ చూపించి అడగండి, ఇది ఏది నువ్వు పెట్టినావు కదా, మరి వారి మీద ఎందుకు ఏడుస్తున్నావు అని దయచేసి మీ దాంట్లో కూడా అడగాలని విజ్ఞప్తి చేస్తున్నా. వాస్తవాలే అడగండి, నేను లేనిది అడగమనట్లే. ఆ కాపీలు కూడా మీ మీడియా గ్రూపులలో అన్ని గ్రూపులలో పెట్టడం జరిగింది. అది డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసుకొని ఈ మాజీ శాసనసభ్యుడు అబద్ధాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ అటువంటి వ్యక్తి వినయ్ భాస్కర్ గారిని వాటిని అవి చూపి అంటే అడగండి. ఎందుకు ఇంకా మాయ మాటలు చెప్పి ప్రజలను ఎందుకు మోసం చేస్తానో, ఎందుకు కబ్జాల దాంట్లో ఇవన్నీ పెట్టిన అన్నిటికీ స్టేలు పట్టుకురావటం, వాళ్ళ పార్టీ ఆఫీస్కు స్టే పట్టుకొస్తాడు. పబ్లిక్ పార్క్ అది. మేము పబ్లిక్ పార్కులు కానీ అవి కానీ ఇవి కానీ 2 ఏళ్లలో ఎక్కడైనా ఒక్క ఆక్రమణ జరిగిందా? ఒక్కటి. కబ్జాలు లేవు, గుండాయిజాలు లేవు, రౌడీయిజాలు లేవు. ప్రశాంతంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గ ప్రజలు బతుకుతుంటే మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని చెప్పి ఇవాళ మేము అభివృద్ధి చేస్తానికి వాడవాడలో తిరుగుతున్నాం అని చెప్పి ఓ దొంగ నాటకం కొత్త నాటకం ఆడుతున్నాం. మాకు అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కడ ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన వీసమెత్తు కూడా మాకు లేదు. వాళ్ళతోటి కలెక్టర్ గారి దగ్గర కూర్చోబెట్టి చర్చలు జరిపించి వారు ఏ విధంగా చేయాలి, వారు పెట్టిన తీర్మానానికి ఏ విధంగా పరిష్కారం చేయాలి అనే ఆలోచనతోటి మేము ఉన్నాం తప్ప మాకు వారికి ఎవరికి అన్యాయం చేయాలని ఉండేది ఉంటే మీకు ఇంటికి ఇల్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఎందుకు చెప్తాం మేము? అయినా ఎందుకు ఒప్పుకోవట్లేదు తెలుసా? దీని వెనుక మాజీ శాసనసభ్యుడు వినయ్ భాస్కర్, దాని వెనుక చిట్టిమల్ల సుధాకర్ ఇంకెవరో ఉన్నారనే పేరు. ఆయనే ఒక పెట్టుబడిదారులు ఆ ల్యాండ్ అంతా కొన్నారు. దాని వెనుక పెట్టుబడి పెట్టి ఇవాళ దాని కనుక వీళ్ళ గుడిసెలు జరిగితే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి రోడ్డు మీద పడతారని చెప్పి ఆలోచనతోటి దానిని అక్కడే ఉంచడానికి మాడవీధులు కట్టనీయకుండా, మాడవీధులు కడితే రాజేందర్ రెడ్డికి ఏడ పేరు వస్తుందో, కాంగ్రెస్ పార్టీకి ఏడ పేరు వస్తుందో అనే ఆలోచనతోటి ఈ యొక్క నీచమైన ఆలోచనలతోటి ముందుకు పోతుంటే దీన్ని ఏమనాలి? మేము చేసిన అభివృద్ధిని అప్రిషియేట్ చేయకున్నా పర్వాలే, కానీ ఇలాంటి అడ్డంకులు అరాచకాలు సృష్టిస్తూ పోతుంటే మరి ప్రజలు ఉన్నారు, మేమేం చెప్పని అవసరం లేదు. ఆఖరికి చీపిల్లు అందుకొని మిమ్మల్ని కొట్టి నుంచి తెర మీద దాకా మీరు ఇదే పని చేసేటట్టు ఉన్నారు. మీరు మార్పు రావట్లే. 2 ఏళ్ళు అయినా పిల్లలు పెద్దోళ్ళు అవుతారు. ఇంకా ఆలోచనలు మారకపోతే ఎట్లా, బుద్ధి మారకపోతే ఎట్లా? కాబట్టి మేము కూడా అడుగుతున్నాం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధికి సహకరించండి. ప్రజలారా మీరందరూ గమనించండి. మేము ఎక్కడైనా ఏదైనా తప్పు చేస్తే మా ఏలెత్తి నిర్భయంగా చూపియండి. అంతేగాని ఏవి లేవు కదా అని చెప్పి వీళ్ళు వచ్చిరాని ఆరోపణలతోటి మీ ముందుకు దొంగ వేషాలతోటి, దొంగ నాటకాలతోటి, దొంగ ఏడుపులతోటి మళ్ళీ మీ ప్రజలకు వచ్చేదో సానుభూతి, సింపతి కోసం ఇలా బతుకులు స్టేలు, లేదంటే సెంటిమెంటు, తెలంగాణ సెంటిమెంటు, లేదంటే కుల మతాలను రెచ్చగొట్టడం, లేకపోతే ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టడం, మీ బతుకంతా వీటి మీదే తప్ప నేను గిది చేసినా అని ఒక్కటి చెప్పు. నువ్వు నీ 10 ఏళ్ల కాలంలో నీ 3 టర్మ్ ఎమ్మెల్యే ఉన్నావు కదా, నువ్వు నేను గిది చేసినా పర్మనెంట్ హన్మకొండ వరంగల్ జిల్లాలని ఒకటి చెప్పు. నేను చెప్తే 50 హన్మకొండ చౌరస్తాలో కూర్చుందాం. నేను గతంలో కూడా చెప్పిన, ఏ పార్టీ వారికైనా సవాల్ చెప్తాను. ఇవాళ నేను 2 ఏళ్లలో తెచ్చిన నిధులు మీ 10 ఏళ్లలో ఉన్న వాటిని అభివృద్ధి మీద కూర్చుందామా? ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధంగా ఉన్నా. నేను మీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీ గవర్నమెంట్లో కట్టిన బాపతి డాక్యుమెంట్స్ మీ కూడా నేనే తీసుకొస్తా, అవసరమైతే మీకు చేత కాకపోతే. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. నేను ఏమేం చేస్తానా, ఏమేం తెచ్చినా ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓపెన్గా చర్చ కూర్చుందాం చౌరస్తాలా, ఇదే మీడియా సోదరుల ముందే, అప్పుడు తేలిపోతుంది. అంతేగాని మేము చేసే ఇవాళ మా యాత్ర వరంగల్ వెస్ట్ నియోజకవర్గ రూపురేఖలు మార్చకపోతే
2 ఏళ్లలో ఇంత చేయగలను, ఇంకా 3 ఏళ్ళలో ఎంత చేయగలుగుతానో ఆలోచన చేయండి ప్రజలారా. నేను 3 ఏళ్లల్లో వరంగల్ వెస్ట్ నియోజకవర్గ రూపురేఖలు మార్చకపోతే మీ దగ్గరకు వచ్చి ఓటు కూడా అడగనని చెప్పి మనవి చేస్తున్నాను నేను ఇలా. అంతేగాని అడ్డుపడితే కూడా అడుగడుగున అడ్డుపడి ఇలాంటి ఏదో వేషాలు వేసుకుంటూ అభివృద్ధి నిరోధకులుగా మిగిలిపోవాలనే ఆలోచన మీకుంటే దాంట్లో మాత్రం కాంప్రమైజ్ కాను బిడ్డానని చెప్తానా. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ సమస్య లేదు, వదిలిపెట్టే సమస్య కూడా లేదు అందులో.